బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లాలో ముండ్లమూరులో భూ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా 3 రోజులుగా భూ ప్రకంపనలు సంభవించాయి. సరిగ్గా 10 గంటల 35 నిమిషాల సమయంలో ఈ రోజు మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. శనివారం, ఆదివారం కూడా 10 గంటల 35 నిమిషాల సమయంలో భూమి కనిపించింది. 3 రోజులుగా భూమి కంపిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లాలో ముండ్లమూరులో భూ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా 3 రోజులుగా భూ ప్రకంపనలు సంభవించాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. భూ ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. జయరాం, మొన్న తెలంగాణలో కూడా మనం హైదరాబాద్లో రీసెంట్గా చూసాము. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సౌమ్య, ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వరుసగా 3 రోజుల నుంచి ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ముళ్ళమూరు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంటుంది. ఈ రోజు 10:35 ఈ సమయంలో కూడా 2 సెకండ్ల పాటు భూమి ఒక వైబ్రేషన్ మాదిరి ఒక ప్రకంపనలు వచ్చాయి. అంటే వరుస నిన్న కావచ్చు, మొన్న ఈ రోజు వరుస 3 రోజులు 10:35 అదే టైంకి ఈ భూమిలో యొక్క వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఒక్కసారిగా ఇటు దర్శి నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా ముళ్ళమూరులోని ప్రజలు, స్థానిక ప్రజలైతే ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ వరుసగా 3 రోజులతో పాటు అదే టైంకి అయితే అక్కడ భూమిలో ఈ ఒక వైబ్రేషన్స్ రావడం వల్ల ఒక్కసారిగా అయితే స్థానిక ప్రజలు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రకంపనలు ఎందుకు వస్తాయని కూడా అయితే 2 రోజుల నుంచి ఇటు అధికారులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే దర్శి నియోజకవర్గం పక్కనే ఉల్లకమ్మ నది ఉంటుంది. ఆ నది ఆ ప్రాంతంలో అంతర్గత మార్పుల వల్లనే ఆ లోపల ఇలాంటి ఘటనలు ఇటు చోటు చేసుకుంటారని ఒక పక్కనే శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే వరుసగా ఒక్కసారిగా వెంటనే 3 days కంటిన్యూగా ఒకే టైంకి రావడం పట్ల అయితే ఇటు ప్రకాశం జిల్లా ప్రజలు, అదేవిధంగా దర్శి నియోజక ప్రజలు అయితే ఒక ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా అయితే ఒక పక్క ఇక్కడ కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్, జయరాం.